ఐపీఎల్ 2026 రసవత్తరంగా మారుతుంది మామ. నిన్న జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ని వారి సొంత గడ్డ మీద చిత్తు చేసి ప్లే ఆఫ్స్ రేసులో తాము కూడా ఉన్నామని గట్టిగా చెప్పింది మామ సీఎస్కే. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీకి బ్యాటింగ్ ఎంచుకుంది మామ. కానీ చెన్నై బౌలర్ల దాటికి ఢిల్లీ టాప్ ఆర్డర్ విలవిల్లాడింది మామ. నిస్సంక రాహుల్ త్వరగానే పేలియని చేరారు. అఖిల్ హుసేన్, నూర్ అహ్మద్ తమ స్పిన్ మ్యాచ్లతో ఢిల్లీని కోలుకోనివ్వలేదు. ఒక దశలో 69 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది మామ. అయితే మిడిల్ ఆర్డర్లో స్టబ్స్ 38, సమీర్ రిజ్వీ 40 కలిసి ఇన్నింగ్స్ని చక్కదిద్దారు మామ. చివర్లో అశుతోష్ శర్మ మెరుపులతో ఢిల్లీ 20 ఓవర్లలో 155 స్కోర్ చేయగలిగింది మామ. ఇక 150 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన సీఎస్కేకి మొదట్లోనే గైక్వాడ్ రూపంలో షాక్ తగిలింది మామ. కానీ సంజు శాంసన్ మాత్రం ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేశాడు మామ. 56 బాల్స్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 87 రన్స్ చేశాడు మామ. కార్తీక్ శర్మ కూడా 41 రన్స్ చేయడంతో 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ని చేశారు మామ సీఎస్కే వాళ్ళు. ఈ విజయంతో సీఎస్కే రన్ రేట్ కూడా పెరిగింది మామ. ఇక పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే 10 మ్యాచ్లు ఆడిన సీఎస్కే 5 గెలిచి 6వ స్థానంలో ఉంది మామ. ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ చూస్తే చాలా గందరగోళంగా ఉంది మామ. బెంగళూరు, హైదరాబాద్, రాజస్థాన్, గుజరాత్ టీంలు 12 పాయింట్లతో ఉన్నాయి మామ. ఇక సీఎస్కే ప్లే ఆఫ్స్ వెళ్ళాలంటే వాళ్ళు ఇంకా 4 మ్యాచెస్ ఆడాల్సి ఉంది మామ. ఇందులో 3 గెలిస్తే 16 పాయింట్లతో నేరుగా ప్లే ఆఫ్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది మామ. ఒకవేళ 4 మ్యాచెస్లో 2 మ్యాచెస్ గెలిస్తే 14 పాయింట్స్ అవుతాయి మామ. ఇక్కడ నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది మామ. మళ్ళీ వేరే టీమ్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఒకవేళ 4 మ్యాచెస్లో 1 మ్యాచ్ గెలిస్తే 12 పాయింట్స్ అవుతాయి మామ. ఎలిమినేట్ అవుతుంది మామ. ఆ 4 మ్యాచ్లలో లక్నోతో ఆడబోయే 2 మ్యాచ్లు సీఎస్కేకి చాలా ముఖ్యం మామ. ప్రస్తుతం లక్నో టీం ఫామ్లో లేదు. పాయింట్స్ టేబుల్లో కూడా చివరిలో ఉంది. వాళ్ళ మీద గెలిస్తే ప్లే ఆఫ్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది మామ సీఎస్కేకి. లేదంటే తర్వాత హైదరాబాద్తో, గుజరాత్తో గెలవడం అంత సులువు కాదు మామ. సంజు ఫామ్లో ఉండడం, బౌలర్స్ ఫామ్లోకి రావడం చూస్తుంటే ఇదే జోరు కొనసాగిస్తుందనిపిస్తుంది. మీరేమంటారో కామెంట్ చేయండి మామ.